వినపడుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో రప్ప రప్ప నరుకుతాం, 2029లో మరి పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతుంది. ఈ ఫ్లెక్సీలు అన్నీ కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు అందరూ వైసీపీనైనా లేకపోతే వైసీపీ ముసుగులో ఇంకెవరన్నా వచ్చారా? సో వస్తే మరి వాళ్ళని పకడ్బందీగా పట్టించడంలో వైసీపీ ఫెయిల్ అయిందా, పట్టుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందా? అంటే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శివశంకర్ గారికి, తర్వాత మిత్రుడు తెలుగుదేశం సోదరుడికి, ప్రేక్షకులకు మొత్తానికి నిన్న జరిగినటువంటి ఆ యాత్రని మీరు చూస్తుంటారు. చూసే ఈరోజు మనం ఈ డిబేట్లో మాట్లాడుకుంటూ ఉన్నాం కొన్ని అంశాలని. మీకు అక్కడ ఉన్నటువంటి ఆ కట్అవుట్ తోటి ఆ ఫ్లెక్సీ పట్టుకొని ఆ ప్లే కార్డు పట్టుకొని కనపడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉండి, తెలుగుదేశం పార్టీ మెంబర్గా ఉండి, తెలుగుదేశం పార్టీ మీద ఆవేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లోకి వచ్చి ఆ ఫ్లెక్సీ పెట్టుకొని నిలబడ్డట్టుగా మాకున్నటువంటి సమాచారం. ఆ తెలుగుదేశం పార్టీ మీద అసహనంతో, అసంతృప్తితోటి. ఓకే, అంటే అప్పుడు వైసీపీ సానుభూతి పరుడిగా మారిపోయాడు అతను. అంటే వైసీపీలోకి వచ్చి సభ్యత్వం తీసుకోవడానికి ఇంకా టైం ఉందేమో. ఓకే, నౌ ఇట్ ఈస్ ద ట్రాన్సిషన్ పీరియడ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా విలేకరులు అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం కూడా చెప్పాడు. గంగమ్మ జాతరలో రఫా రఫా పొట్టేలు తల కోసినట్టుగా. అంటే ఆయన ఎవరు ఏంటని అడిగితే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండి, మెంబర్షిప్ ఉండి, తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చూసి అసహనానికి, అసంతృప్తికి గురైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో ఆ ప్లే కార్డు పట్టుకొని నిలబడ్డాడు. సో దీన్ని చెక్ చేసుకోవాల్సిందే వాళ్ళు. ఓకే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా ఉన్నా, లేకపోతే ఆయన ఒక ఓదార్పు యాత్ర ఉన్నా, అనేకమైన మంది దానిలోకి వస్తూ ఉంటారు, రకరకాలుగా కనబడుతూ ఉంటారు. సో వీళ్ళందరినీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మాది కాదు, మాకు అవసరం కూడా లేదు. పోలీసులు ఆ యాత్రకి ఎన్ని వెహికల్స్ కి పర్మిషన్ ఇచ్చారు సార్? పర్మిషన్ మీకు తెలుసు కదా, 3 వాహనాలు 100 మంది, అంతకన్నా ఎక్కువ రాకూడదు అన్నారు. కానీ ఒక 20 బ్యారికేడ్లు ఆ ఊర్లో పెట్టారు. కానీ గుంటూరు నుంచి స్టార్ట్ అయినటువంటి జన ప్రవాహం పల్లెలు కదిలిసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని చూడటం కోసం రోడ్ల మీద బార్లు తీరినటువంటి ప్రజలు కొన్ని వేల మంది ఉంటారు. అది ఒక ప్రజా ఉప్పెనలాగా, ప్రజా విప్లవం లాగా జరిగినటువంటి యాత్ర. నిన్న పోలీసులు ఎన్ని కండిషన్లు పెట్టుకున్నా ప్రజలు తిరుగుబాటు చేస్తే అవి ఆగవు మీ కండిషన్లు అనేది నిన్న ప్రజలు చూపించారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మాత్రమే కాదు, ప్రభుత్వం మీద విసిగిపోయినటువంటి, ఈ ప్రభుత్వం ఇంకా పనికిరాదు, మోసపోయాం, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కానీ చేతుల ప్రభుత్వం కాదు అని జగన్ తోటి చేతులు కలపడానికి వచ్చినటువంటి ప్రజలు, 3 వాహనాలు 100 మంది జనం, విచిత్రమైనటువంటి జీవో కండిషన్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కదిలితేనే జనం కదా, ఆయన కోసం ఆంక్షలు పెట్టడం ఏంటి? పెట్టారు, ఏమైంది? ప్రజలు ఏమని ప్రూవ్ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వెహికల్ కూడా ఒక విలేజ్కి పెట్టలేదు. అక్కడక్కడ పెట్టిన పోలీసులు వాటిని ఆపేసి 1000 మందికి నోటీసులు ఇచ్చారు నిన్న, హౌస్ అరెస్ట్లు. కానీ ఒక్కడో హౌస్ అరెస్ట్ లో లేడు. డొంకల్లో వచ్చిన వాళ్ళు, పొలాల నుంచి వచ్చిన వాళ్ళు, అడ్డ రోడ్ల నుంచి వచ్చిన వాళ్ళు, రహదారిని మీరు మూసేస్తే, ఒకళ్ళ మీద అనుకొని ప్రభుత్వం అనుకొని పోలీసులు ప్రభుత్వం రహదారిని మూసేస్తే మా దారులు మాకున్నాయని వాళ్ళు వచ్చినటువంటి జనం కనపడ్డారు. ఒకసారి వేయగలిగితే విజువల్స్ చేయండి. ఆ రోడ్లు డొంకలు పట్టుకొని వస్తున్నటువంటి ముసలి వాళ్ళు కానీ, లేడీస్ కానీ, మోటార్ సైకిల్ మీద వెళ్తున్న కుర్రవాళ్ళు కానీ, నడవలేనటువంటి ఒక వ్యక్తి 2 సపోర్ట్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా
ఆ స్టిక్ పెట్టుకొని రావటం ఇవన్నీ చూడండి మీరు. ఇప్పుడు అదే ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వాహనం గుద్ది ఒక వ్యక్తి చనిపోయాడా? అదే పాపం ఆ చనిపోయిన వ్యక్తికి సంతాపం తెలియజేస్తున్నాను. ఉమ్, ప్రభుత్వం కూడా ఐ థింక్ మన నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ చనిపోయిన వ్యక్తికి పార్టీ నుంచి ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. ఉమ్. పోలీస్ ఆఫీసరే చెప్పాడు అది కాన్వాయ్లో ఉన్న వాహనం కాదు, ఇట్స్ ఎ ప్రైవేట్ వెహికల్. అంటే ఇక్కడ ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి చిన్న గారి కాన్వాయ్ కాదు. టెక్నికల్ కన్ఫ్యూజన్ ఒకటి జూపుడు గారు, కాన్వాయ్లో ఉన్న వాహనం కాదు ప్రైవేట్ వాహనం అని ఎస్పీ గారు చెప్పినట్టున్నారు. అయితే కాన్వాయ్కి ఇచ్చిన పర్మిషన్ 3 వెహికల్సే, ఆ 3 కాకుండా ఆ వెనక వచ్చినటువంటి ఒక వాహనం తగిలింది ఆయనకి. అయ్యుండొచ్చు. ఎస్, కరెక్ట్ కదా. అంటే కాన్వాయ్ అంటే ఆ 3 వెహికల్లో ఒక వెహికల్ని కాన్వాయ్ అంటారు. అది జగన్ గారి పర్సనల్ కార్స్. అంటే అది కాన్వాయ్లో తగిలినటువంటి ప్రమాదం కాదు, అది కాన్వాయ్ పక్కన వస్తున్నటువంటి వెహికల్లో తగిలినటువంటిది. అంటే వాళ్ళు జగన్ గారి కోసం వస్తున్న వాళ్ళే కదా సార్. నో డౌట్, నో డౌట్, నో డౌట్. ఏమైనా కేసు పెడతారా? జగన్ గారి కాన్వాయ్ వెహికల్లో ప్రైవేట్ వెహికల్ వచ్చింది కాబట్టి ప్రైవేట్ వ్యక్తి ఆ వెహికల్ ఒక వ్యక్తిని కుట్టింది కాబట్టి కేసు పెట్టాలనుకుంటున్నారా బ్రహ్మనాయుడు గారు మీరు? అంటే ఆ బాధ్యత వహించాలి అని అంటాను సార్ నేను. కేసు పెట్టాలా లేదా అనేది ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా ఎస్పీ గారు, మరి అది వాళ్ళు చూసుకునేటువంటి అంశం. అంటే దురదృష్టవశాత్తు జరిగింది, అది ప్రమాదం, కావాలని ఎవరు చేసింది కాదు, ప్రమాదం. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఏమన్నా పరామర్శించే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఉందా వారి కుటుంబ సభ్యులు? ఆల్రెడీ నిన్న జరుగుతుండగానే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు. ఆ టీమ్ ఆఫ్ పీపుల్ ఒక 10 లక్షల రూపాయలు కాంపన్సేషన్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వటం జరిగింది. పార్టీ తరఫున మాట్లాడటం జరిగింది. తర్వాత మీరన్న ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తర్వాత వెళ్తారేమో, అది తర్వాత మాట్లాడాల్సిన సబ్జెక్ట్. ఇప్పుడు ఈ రోజు ఆ సబ్జెక్ట్ రాలేదు. ఓకే, ఒకవేళ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దానిలో మొకోవటం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే ఇంకో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులైనా ఖచ్చితంగా నిన్న వెళ్ళినట్టునే మళ్ళీ వెళ్ళి కూడా వస్తాం. ముఖ్యమంత్రి గారు ఇందాక ఒక మాట అన్నారు, బెట్టింగ్ బ్యాచ్ రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారు అని. దాని మీద ఏంటి మీ కామెంట్ ఏంటి సార్? బెట్టింగ్ బ్యాచీలు అందరూ కూడా వాళ్ళ మినిస్ట్రీలోనే ఉన్నారు, ఒకసారి చూసుకోమనండి. మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు బెట్టింగ్ బ్యాచీలు చాలా మంది ఉన్నాయి, వాళ్ళు చెక్ చేసుకోమనండి. ఓకే, బెట్టింగ్లకి కొంతమంది అలవాటు పడి ఉంటే దట్ ఈస్ దేర్ ప్రైవేట్ లైఫ్. సో వీ కాంట్ కమాండ్ ఆర్ వీ కాంట్ కంట్రోల్. ఈవెన్ if you can